మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియాన్ని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేస్తున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి ఉదయకాల సమయం సజీవులు ఎక్కడి చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ దేవుని సంగమ ప్రియాన్ని బిడ్డలారా, నేడు గనుక ఏర్పాటు దేవుని వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు ధ్యానం చేస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 12 వచనంలో ఈ విధంగా రాయబడినవి. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకాజాలను. సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషయములతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. భక్తుడైన యాకోబు నాలుకను సాధు చేయుడి అంటున్నాడు. అంటే మన మాటలో, మన ప్రవర్తనలో, మన ఆలోచనలో ఏది దేవుని చిత్తమైనదో, ఏది దేవుని ఉద్దేశమైనదో, ఏది దేవుని యొక్క ఉద్దేశానుసారంగా పలకవలసి ఉన్నదో గుర్తు చేస్తున్నాడు. అంటే మన నోటి మాట చేత మనము పలికే మాటలలో అది లోక సంబంధముగా, శరీర సంబంధముగా, ఏ సంబంధమైనతే గనక అది ఆశీర్వాదము కాదనే విషయాన్ని యాకోబు గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ కొన్ని జంతువులను, పక్షులను గుర్తు చెబుతున్నాడు. ఏమని? మృగ, పక్షి, సర్ప, జలచరములతో ఏమంటాడు? ప్రతి జాతి నరజాతి చేత సాధు కాజాలును అంటున్నాడు. అంటే వాటి యొక్క స్థితికి, మానవుని యొక్క స్థితికి ఉన్న పరిస్థితిని ఇక్కడ యాకోబు గుర్తు చేసి అంటున్నాడు. సాధు ఆయను గాని ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు అంటున్నాడు. అంటే మన మాటలో, మన ప్రవర్తనలో మనము చేయుచున్నది అది మనలను, మన యొక్క స్థితిగతులను మార్చేదై ఉన్నది. అందును బట్టి ఇక్కడ అది మరణకరమైన విషయములతో నిండినది అంటున్నాడు. అంటే నాలిక అన్నిటికైనా చిన్నదైనా కానీ అది మనలను ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే మరణానికి తీసుకెళ్తుంది. ఆ మరణానికి తీసుకెళ్లకుండా ఆ మరణం నుంచి తప్పింపబడ్డానికి దేవుడు మనకు ఆయన నీతిని అనుగ్రహించాడు. కాబట్టి ఇక్కడ యాకోబు చెప్తున్న మాట ఏంటి? మృగ, పక్షి, సర్ప, ఈ జలచరములలో ప్రతి జాతి నరజాతి చేత అంటే మనుష్యుల చేత సాధుకాజాలను అంటే మనుష్యుల చేత అది ఏం చేయబడుతున్నాయి? సాధు చేయబడుతున్నాయి. అంటే అవి లోబడి జీవిస్తున్నవి అనే విషయాన్ని ఇక్కడ యాకోబు గుర్తు చేసి, యేసు మరి దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభువారు ఆయన తన మాట చేత, తన ఉపదేశముల చేత తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన జరిగిస్తున్న విషయంలో మరి ఆయన యందు, ఆయన బిడలమైన మనము కూడా మన మాటలో, మన ఆలోచనలో, మన యొక్క తలంపులలో కూడా ప్రభువుని ప్రతిబింబించేదిగా మన మాట ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు అంటాడు. ఏ మానవుడు, నరుడు, శరీరధారి తన నాలుకను సాధు చేయజాలడు. కానీ అది మరణకరమైన విషయములతో నిండినది అన్నది. ఎందుకని అంటే అది మరణకరమైనదిగా, అంటే ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండవలసింది పోయి శాపానికి, పాపానికి, మరణానికి అది మనల్ని ఏం చేస్తుందంట? అప్పగిస్తుందంట. కాబట్టి అది నిరర్గళమైన దుష్టత్వమే అంటున్నాడు. ఇది ఏలుబడి చేయుచున్న అపవాది యొక్క ఉద్దేశాలు, అపవాది యొక్క తలంపులు ఇవేవైతే ఉన్నావో వీటన్నిటినీ యాకోబు గుర్తు చేస్తూ, దీనితో
తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితో దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. అంటే అదే నోటితో దేవుణ్ణి, తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మను పొగుడుతున్నాము, ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. మరి అదే నాలుకతో మళ్ళీ ఏం చేస్తున్నామంట? మనుష్యులను, పుట్టిన మనుష్యులను అదే నాలుగుతో మళ్ళా శపిస్తున్నాం. అంటే మనలో పరివర్తన లేని స్థితి, మార్పు లేని స్థితి, యథార్థత లేని స్థితి, వాక్యానుసారంగా కాక లోకానుసారంగా మనం జీవిస్తున్నాం కాబట్టి మన ప్రవర్తన ఏమైనదో యాకోబు గుర్తు చేశాడు. అందుకనే దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపించు. అంటే ఒక పక్క ఆశీర్వాదాలు దీంతోనే పలుకుతున్నాము, ఒక పక్కన శాపవచనాలు కూడా దీంతోనే పలుకుతున్నాము అని చెప్తూ ఒక నోటి నుండి ఏ ఆశీర్వచనమును శాపవచనము బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు అంటాడు. అంటే ఏంటి? మార్పు చెంది, మారు మనసు కలిగి, పాపక్షమాపణ కలిగి, నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో, నీ తలంపులలో దేవుని చిత్తానికి, మరి ఏదైతే తండ్రి అయిన ప్రభువుని స్తుతిస్తున్నావో ఆ స్తుతించే నాలుకగా నీ నాలుక ఉండాలి తప్ప ఆ నాలుక మరలా మరి మనుష్యులను, ఇతరుల యొక్క విషయాలను మరి ఆటంకపరిచేదిగా నీ మాట, నీ ప్రవర్తన, నీ నాలుక ఉండకూడదు అంటున్నాడు. ఆశీర్వాదాలకు కారకులుగా పిలువబడ్డ మనల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు, దీవిస్తున్నప్పుడు ఆ దీవెనలకు తగినట్లుగా మనం జీవించాలి. అంతే తప్ప తిరిగి మనము దూషించే వారిగా మనం ఉండకూడదనే విషయాన్ని భక్తుడైన యాకోబు గుర్తు చేశాడు. అందుకనే ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు అంటున్నాడు. అంటే నీవు దీవింపబడిన తర్వాత, ఆశీర్వదింపబడిన తర్వాత అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలి తప్ప నీవు మరలా ఇతరులకు మరి నీ ప్రవర్తన బట్టి, నీ మాటను బట్టి అభ్యంతరకరంగా ఉండకూడదు అని చెప్తూ, నీటి బొగ్గలో ఒక జల నుండి తీయని నీరును చేదు నీరును ఉరున. నా సహోదరులారా, అంజూరపు చెట్టును ఒలీవ పండ్లైనను, ద్రాక్ష తీగలను అంజూరపు పట్లైనను కాయన అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళు ఊరవు అంటున్నాడు. అంటే ఏది దాని యొక్క స్థితిని బట్టి అది ఇవ్వబడుతుంది తప్ప నీ నోటి నుండి ఆశీర్వాదాలు వచ్చి మళ్ళా నీ నోట్లోంచి శాపవచనాలు రాకూడదు అంటున్నాడు. ఇవన్నీ కూడా నాలిక మనలను సాధు చేసేదిగా, ఈ సాధనము దేవుని యొద్ద, వాక్యం యొద్ద, ప్రార్థన యొద్ద, విశ్వాసం యొద్ద, ఆయన సన్నిధిలో మనము కనిపెట్టినప్పుడు దేవుడు తప్పక మనలను తన వాక్యము చేత మనలను స్థిరపరచును. కాబట్టి ఇక్కడ నీటి బొగ్గను గురించి, ఆ ఒక జల నుండే మరి తీయని నీరు వస్తుంది, అందులోంచి మళ్ళీ ఉప్పు నీరు రాదు కదా. అలాగా నీ మాటలో కూడా మాధుర్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉండాలి తప్ప దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన వచనాలే తప్ప శాపకరమైనవి నీవు పలుకకూడదనే విషయాన్ని యాకోబు గుర్తు చేస్తున్నాడు. మనము హృదయమందు ఏదైతే కలిగి ఉంటామో అది నోరు పలుకును. కాబట్టి ఈ నాలుకను గురించి, నాలుగు సాధు చేయుట అనేది అది వాక్యము చేత, దేవుని యొక్క మాట చేత దాన్ని సరిచేసి దేవుని యందు, దేవుని మాటల యందు అది మనలను స్థిరపరిచేదిగా ఉంచుకోవాలి. లేకపోతే మనం అపవాదికి లోబడిన వారముగాను, పాపమునకు, శాపమునకు లోనే ఆ దేవుని యొక్క రాజ్యాన్ని, నిత్యత్వాన్ని కోల్పోయే స్థితి ఉంటుందనే విషయాన్ని భక్తుడైన యాకోబు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మన మాటలో, మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, మన తలంపుల్లో
దేవుని చిత్తాన్ని ఎరిగి, దేవుని ఉద్దేశాన్ని ఎరిగి, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించుటకు, జీవించుటకు పరిశుధాత్మ దేవుడు మనందరికీ తన కృపను అనుగ్రహించునని భక్తుడైన యాకోబు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. సమాధాన సంబంధమైన ప్రేమకు ఆధారమైన మా ప్రభువా, అవును నాయన, నీవు మమ్మల్ని నిర్మించి నీ యందు మేము జీవించుటకు కావలసిన ప్రతి విధమైన వాటిని మాకు అనుగ్రహించారు. కాబట్టి నాయన, మా నోటిని నాలుకను బదలం చేసుకొని మా హృదయమందు నీ వాక్యము చేత నింపబడి నీ వాక్యానుసారంగా మాట్లాడుటకు, ప్రవర్తించుటకు మాకు తెలియచేయండి. ఎందుకంటే నాయన, నేను ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తున్న మేము మరి అదే నోటితో ఇతరులను శపించేవారుగా, దూషించేవారుగా, ద్వేషించేవారుగా ఉండకూడదని నీ వాక్యములను బట్టి మేము నీ యందు జీవించగలిగినందులో కృప దయచేయండి. మా హృదయం ఉంది కానీ, ప్రవర్తన ఉంది కానీ నీకు ఆయాసమును, కోపమును పుట్టించక సహోదర ప్రేమ కలిగిన వారమే అయా, నీ ప్రియ కుమారులుగా, నీ కుమార్తెలుగా జీవించగలుగుదల కృప దయచేయండి. నేను పరిచర్యలో, సేవలో మీ సన్నిధి, మీ సహాయము మా అందరికీ దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని, మీరు ఆకడకు తగిన సిద్ధపాటు ప్రతి కుమారునికి, కుమార్తెకు, కుటుంబానికి దయచేయమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నేడు మాకు దయచేయండి. మరల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించి, శోధనలో తేకాల్సిన తప్పించి, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అవుతుంది. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడండి, సంరక్షించును గాక. ఆమేన్.